నమస్తే, వెల్కమ్ టు ధర్ని కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ కొబ్బరి పచ్చడి. రీసెంట్గానే కొబ్బరి పచ్చడి మనం ప్రిపేర్ చేసామండి, కాకపోతే అది వైట్ కలర్లో ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చడి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. సో కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. ఇది చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. సో రైస్లో, పుల్కాలో అన్నిట్లో తినచ్చు. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద టెంకాయలో ఉన్న పచ్చి కొబ్బరి కట్ చేసుకున్నవి, 10 ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజుమైన చింతపండు, 3 టీ స్పూన్స్ మైన మినప్పాలు, 1 టీ స్పూన్ మైన జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆయిల్, ఇంగువ, కరివేపాకు అండ్ నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి, 1 టీ స్పూన్ మైన పింక్ సాల్ట్, శనగబ్యాలు. ఇవన్నీ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మైన ఆలివ్ ఆయిల్ వేసుకొని దీంట్లో 4 టీ స్పూన్స్ మైన మినప్పాలు వేసి ఒక అర సెకండ్ వరకు సాట్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మైన శనగబ్యాలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల వరకు రోస్ట్ అయ్యేంత వరకు సాట్ చేసుకోవాలి. దానివల్ల మనకి చాలా మంచి టేస్టీ పచ్చడి అనేది అవుతుందండి. దీంట్లో 10 ఎండుమిరపకాయలు వేసి అర సెకండ్ సాట్ చేసిన తర్వాత 2 రెమ్మలమైన కరివేపాకు కూడా వేసి 2 నిమిషాల వరకు సాట్ చేసుకోవాలి. కరివేపాకు చాలా మంచిదండి హెల్త్కి. దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెల్కమ్ అన్నయ్య. అవునండి. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ మైన జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వల్ల మనకు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. 7 వెల్లుల్లిపాయలు, 1/4 టీ స్పూన్ మైన పసుపు కూడా వేసి అర సెకండ్ వరకు సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్న తర్వాత 1 నిమ్మకాయ సైజ్ మైన చింతపండు కూడా వేసుకోవాలి. సో ఇదంతా మీరు ప్రాసెస్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చేయాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఫైనలీ స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి 1/4 టీ స్పూన్ మైన ఇంగువ వేసుకుంటున్నానండి. 1/4 టీ స్పూన్ అంటే 3 చిటికెళ్ళమైన ఇంగువ వేసుకొని అర సెకండ్ వరకు సాట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ మైన ఆలివ్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అంతా నేను వేసుకొని 2-3 నిమిషాల వరకు సాట్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని. సో కొబ్బరి చాలా మంచిదండి హెల్త్కి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫైనలీ 3 మినిట్స్ అయిపోయిందండి. నేను రోస్ట్ చేసుకున్న కొబ్బరి అంతా మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మినప్పాలు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న అదే పౌడర్లో వేసి బాగా మెత్తగా నేను పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ దీంట్లో కొబ్బరి అంతా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మైన ఉప్పు వేసుకుంటున్నాను. మీరు ఉప్పు మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొబ్బరి అంతా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకుంటే మనకు బాగా మెత్తగా పచ్చడి అనేది అవుతుంది. ఈ కప్పుతో నేను 3 కప్స్ మైన వాటర్ అనేది వేసుకొని బాగా మెత్తగా నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. కొబ్బరి అంతా మనం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో నేను 1 టీ స్పూన్ మైన ఆలివ్ ఆయిల్ వేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ మైన మినప్పాలు అండ్ 1 టీ స్పూన్ మైన శనగబ్యాలు కూడా వేసుకొని 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాట్ చేసుకోవాలి. సో మినప్పాలు చాలా మంచివండి హెల్త్కి. మన యూట్యూబ్ ఛానల్లో పొట్టి తీయని మినప్పాలతో అండ్ నార్మల్ మినప్పాలతో లడ్డూస్ ఉన్నాయి. చాలా యమ్మీగా ఉంటుంది, చెక్అవుట్ చేయండి ఆ వీడియోస్ కూడా. అండ్ దీంట్లో 2 నిమిషాల తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మలమైన కరివేపాకు వేసి 2 నిమిషాల వరకు సాట్ చేసుకుంటే అంతే అండి, తిరగవాత రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పచ్చడి అంతా నేను ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. కొబ్బరి పచ్చడి చాలా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. సో లుక్స్ అమేజింగ్ అనమాట. సో మినప్పాలు బాగా రోస్ట్ చేసిన తర్వాతనే మీరు గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మనకి ఇంత మంచి కలర్ అండ్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఎండుమిరపకాయలు చాలా మంచివండి పచ్చిమిరపకాయల కన్నా. సో పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలే వాడండి. అది ఒక ట్రిక్ అండి నాకు తెలిసినది. మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు నో. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. లుక్స్ అమేజింగ్ అండ్ టేస్ట్ సో గుడ్. మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా అన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితేనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.